గత 5 ఏళ్లు వైకాపా పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని, ప్రజల ఆరోగ్యరీత్యా ఏనాడు ఆ పాలకులు రోడ్లను పట్టించుకున్న దాఖలాలు లేవని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి, గుంతలు పూడ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ గతంలోనే శ్రీకారం చుట్టింది. అయితే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ఆ పనులు వాయిదా పడగా, నగరంలో గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం 12వ డివిజన్ శ్యామలనగర్ రామాలయం దగ్గర నుండి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వైకాపా అధికారంలో ఉన్న నాళ్ళు ప్రజల బాగోగులను పక్కన పెట్టేసిందని, అధ్వానంగా ఉన్న రోడ్లపై ప్రజలు అగచాట్లు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకోలేదన్నారు. అన్న రాకండి అన్న పోతాయి. అవునండి వర్షం చేస్తాడు అది ఆడు చూడు. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయన్నది మనం అందరం కూడా చూస్తున్నాం. ఒకటి, వ్యక్తి అనారోగ్యరీత్యా హాస్పిటల్లో చేరడం ఒకటి ఒక అంశం అయితే, రోడ్లు బాగోక అర్ధరాత్రి పూట్ల ఆ రోడ్డుల్లో పడి దెబ్బలు తిని హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపానికి పోలా. అధ్వానంగా ఉన్న రోడ్లు సరిచేయిపోగా బాగున్న డివైడర్ని పాడు చేసి ఇది రాష్ట్ర నలుమూలలు ఇదే తీరు, రాష్ట్ర నలుమూలలా కూడా ఇదే తీరు నడిచింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఎక్కడా కూడా గుంతలు అనేది ఉండకూడదు, పాట్ హోల్స్ లేని రాష్ట్రం కింద చెయ్యాలి. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీలో ఇప్పటికే ప్రారంభించుకుందాం, కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ కోడ్ రావడం వల్ల చాలా టైం జాప్యం అయింది. మేము ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు నగరంలో ఉన్న 42 వార్డులు ఐడెంటిఫై చేయగా ఎన్నున్నాయి గుంతలు అన్నది సుమారు 900 ఐడెంటిఫై చేశాం. ఐడెంటిఫై చేసి టెండర్ పిలిచే సమయానికి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ జాప్యం అయింది. కోడ్ అయిపోయింది, మొదలవుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా స్టార్ట్ చేశాం. ఈరోజు అధికారికంగా మా నాయకులు, మేము ఎన్డీఏ కూటమి నాయకులు, మేము అందరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఏదేమైనా పండగ పూటకి క్రిస్మస్ పండగ అయ్యే టైం కల్లా
నగరంలోని ఎక్కడా కూడా గుంతలు లేకుండా చూడాలన్న ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.